లివరే. మీకు అర్థమవుతుందా? డైజెషన్, ఇమ్యూనిటీ, మీరు ఎన్నైనా చెప్పచ్చు. ఓకే, ప్రోటీన్ని సింథసైజ్ చేయడం, ఫ్యాట్స్ని, ప్రతిదీ మీరు లివర్ ఇది పని చేస్తుంది, పని చేసి ఫిల్టరేషన్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది, ఇట్లా చెప్పుకుంటా పోతే 450 రకాల పనులు చేస్తుంది. ఓకే, కాకపోతే ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే, లివర్ వాపుని ఫ్యాటీ లివర్ అంటాం. 2 రకాలుగా జరుగుతుంది. ఓకే, ఆల్కహాల్ తాగి తాగి లివర్ వాపు తెచ్చుకోవడం, ఇన్ఫ్లమేషన్ అంటాం. లివర్ వాపు తెచ్చుకోవడం, లేదు లివర్ని పాడు చేసుకోవడం, లివర్ పాడే చనిపోయి, మనం ఇదే వినింటాం 20-30 ఏళ్ల ముందంతా వినింది ఏమంటే, ఆల్కహాల్ తాగితే లివర్ చెడిపోతుంది, దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. అర్థమవుతుందా? ఇంకొన్ని కారణాలు ఉంటాయి లివర్ చెడిపోవడానికి, లివర్ పాడవడానికి. ఏంటి? వైరస్, హెపటైటిస్ బి వైరస్ కానీ, ఓకే, లివర్ క్యాన్సర్స్, ఓకే, ఇలాంటివి. జనరల్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే లివర్ క్యాన్సర్స్ వచ్చేటివి ఇంతకుముందు. అర్థమవుతుందా? అది ఓవర్లోడ్, ఫిల్టర్ చేసి బయటికి పంపించలేక లివర్ గాడ్ ఏమంటారు, ఇన్ఫ్లమేట్ అవుతుంది. ఓకే, సో కానీ గత 20 ఏళ్ల నుంచి విపరీతంగా పెరుగుతున్నది ఇంకొకటి ఏంటంటే, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. దానికి పేరే పెట్టేసినారు. అంటే నువ్వు ఆల్కహాల్ తీసుకోకపోయినా నీ లివర్ పాడైంది, నీ లివర్ వాచుతుంది, వాపు. ఓకేనా? సో ఎక్కువగా ఎవరిలో ఉంటుంది అంటే ఉమెన్. ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు ఫ్యాటీ లివర్ వెన్ కంపేర్డ్ టు మెన్. ఓకే, మెన్లో ప్రతి 5 మందిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటే, ఉమెన్లో ప్రతి ముగ్గురులో ఒకరికి ఉంది. ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎందుకని ఉమెనే అంటే, ఉమెన్కి ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ బాడీలో వెన్ కంపేర్డ్ టు మ్యాన్. అర్థమవుతుందా? ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఉమెన్లో. ఉమెన్లో ఫ్యాట్ స్టోరేజ్ ర్యాక్స్ ఎక్కువ. ఇప్పుడు మనము మెన్లో చూసుకోండి, పొట్ట చుట్టూనే ఉంటుంది. మనిషి ఎంత సన్నగా ఉన్నా కొవ్వు అంతా పొట్ట చుట్టే ఉంటుంది. ఓకే, అదే ఉమెన్లో తీసుకుంటే తొడల భాగము, సీటు భాగము, నడుం భాగము, మెడ భాగము, చేతులు లావుగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాట్ స్టోరేజ్ ప్లేసెస్. ఇవన్నీ కొంచెమే ఉంటాయి, ఉమెన్కి చాలా ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా పెద్ద ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నట్టు, అంతే కదా, కూరగాయలు చెత్త ఫ్రిడ్జ్ సైజు పెరిగే కొద్దీ దాని లోపల ఉండే చెత్త పెరుగుతుంది, అవునా కదా? సో అట్లా ఉమెన్కి మోర్ ఫ్యాట్ ఉంటుంది బాడీలో. కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యాట్ ఎవరికి ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా లివర్ మీద డిపాజిట్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, ఇదంతా బయటకు కనిపించే ఫ్యాట్, పొట్ట చుట్టూ ఉండడం, తొడలు, చేతులు, ఇవన్నీ కూడా బయటకు కనిపిస్తుంది. బట్ లోపల ఆర్గాన్స్ మీద ఉన్న ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటాం. దాంట్లో ప్రధానంగా లివర్ మీద ఉంటుంది. ఓకేనా? సో అడిపోస్ టిష్యూ అంటారు. అంటే మీ బాడీలో ఒకవేళ 1 kg ఉన్న లివర్ మీద ఉంటుంది అది అని అర్థం చేసుకోవాలి, ఫ్యాట్ అనేది. అర్థమవుతుందా? సో 1.5 kg లివర్ మీద ఒక 3-4 kg 5 kg ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీరు ఐడియల్ వెయిట్ 60 kg అనుకుందాం. ఓకే, కానీ మీరు ఇప్పుడు 80 kg ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. మీరు 60లో ఉంటే మీ బాడీలో ఒక 20 kg కొవ్వు ఉంటుంది ఈజీగా, 60లో ఉంటే. ఇప్పుడు 80లో ఉన్నారనుకోండి, సో అదొక 20, ఇదొక 20, 40 kg ఉన్నట్టు అనుకుందాం ఆల్మోస్ట్. ఈ 40 kg ఎక్కడ ఉంటుంది? నేను చెప్పాను, పొట్ట చుట్టూ కానీ, థైస్, సీట్, ఇట్లా. ఇది కాకుండా 1 సెకండ్, ఇది కాకుండా ఆర్గాన్స్ మీద ఉన్న ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటాం. ఓకే, సో అట్లా 1.5 kg లివర్ మీద కనీసం మీకు 40 kg ఫ్యాట్ ఉంది బాడీలో ఉంటే 5-6 kg ఈజీగా ఉంటుంది లివర్ మీద. సో 1.5 kg లివర్ మీద 4-5 kg అంటే తన బరువు కంటే 3 రెట్లు ఎక్కువ ఫ్యాట్ అనుకోండి. ఇప్పుడు మీ నెత్తిన మీరు 80 kg ఉన్నారు, మీ నెత్తిన ఒక 250 kg పెట్టి పరిగిండంటే పరిగితే పట్టుకోలేరు, మోయలేరు, అవును. సో లివర్ పరిస్థితి ఆలోచించండి. ఈ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల లివర్ పరిస్థితి ఏమైంటుంది? 30-40% లివరే పనిచేస్తుంటుంది. ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి, అంటే జనరల్ బోగిలో వేసి తొక్కేస్తారు చూడండి జనరల్ని, ఆ టైప్లో లివర్ సెల్స్ అన్నీ కూడా ఈ ఫ్యాట్ సెల్స్తో కప్పబడిపోయి ఉంటాయి. ఫ్రీగా లివర్ సెల్స్ పని చేసుకోలేవు, ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతాయి చాలా వరకు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే, సో దీనికి మరి సొల్యూషన్ ఏంటంటే దాని నుంచి బయటికి రావాలి. ఓకే, ఫ్యాట్ని తీసేయాలి. సో అందుకనే మీరు ఐడియల్ వెయిట్లోకి రావడం అంటే 3 విషయాలు ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు వెయిట్ తగ్గే కొద్దీ, లేదు సార్ నేను ఇట్టే ఉండాలా, లివర్ మీద మాత్రమే తీయాలంటారు కొంతమంది. అట్టెట్ట కుదురుతుంది? అర్థమవుతుందా? అలా కుదరదు. ఓకే, సో కొంతమంది అడుగుతారు పొట్ట ఒక్కటే తగ్గాలి నాకు అని. అట్టెట్ట కుదురుతుంది? నాకు ఫేస్ మాత్రం గుండ్రంగా జయలలిత అలా అలా కావాలా, రౌండ్గా, కానీ పొట్ట మాత్రం ఫ్లాట్గా ఉండాలని. అట్టెట్ట కుదురుతుంది? మీకు అర్థమవుతుందా? సపరేట్గా అక్కడ మాత్రమే తీయడం కుదరదు. ఓకే, సింపుల్గా మీరు హెల్తీ అంటే ఏంటి, ఏం ఉండాలో గోల్ పెట్టుకోవాలంటే, ఉమెన్
25% బిలో ఉండేటట్టుగా చూసుకోవాలి ఫ్యాట్. మెన్ 20% బిలో ఉండేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మరీ అథ్లెట్స్, స్పోర్ట్స్ పీపుల్, ఇప్పుడు కోహ్లీనో, హార్దిక్ పాండ్యానో ఇలా వాళ్ళకి 13లో 12లో ఉంటాయి. బ్రూస్లీకి 5% ఉండేదంట. ఓకే, బాడీ ఫ్యాట్ మనకు అంత వద్దులే కానీ ఒక 20 అన్న మెన్కి, ఉమెన్ అయితే 25 బిలో ఉండాలి. ఇప్పుడు మరీ సమంతాలు వీళ్ళలాగా అయితే 15% అలా ఉంటాయి, 13% మోడల్స్గా ఉండేవాళ్ళు. ఓకే, సో స్కిన్నీ అంటాం కదా, చాలా ఫ్యాట్ అసలు ఉండదు బాడీలో, అలా తయారవుతారు. ఓకే, బట్ అది అంత హెల్తీ కూడా కాదు. ఓకే, కాకపోతే మనం ఏంటంటే ఎవరినో చూసి ఏదో వాతలు పెట్టుకున్నట్టు ట్రై చేస్తుంటాం కానీ, బట్ 25% అనేది ఉమెన్కి గుడ్ టు గో, మెన్కి 20% బిలో ఉండాలి ఫ్యాట్ పర్సంటేజ్. ఎలా తెలుస్తుంది నాకంటే, మీకు వెయింగ్ మిషన్లు దొరుకుతాయి అమెజాన్లో. ఓకే, సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, మీ కోచెస్ని అడగండి, గైడ్ చేస్తారు. అంటే అవి మాయి కాదు, బట్ చెప్తున్నాం మీకు. ఓకే, రేటింగ్ బాగుండేది చూసి ఒక 1000 రూపాయల లోపలే దొరికేస్తాయి. బ్లూటూత్ కనెక్టెడ్ ఉంటాయి ఎలక్ట్రోడ్స్, అది తీసుకోండి. దాంట్లో నిలబడితే దాని మీద ఎక్కి మీరు మొబైల్లోకి డేటా వచ్చేస్తుంది యాప్లోకి, ఎంత ఫ్యాట్ ఉంది ఏంటని. ఒకవేళ 29 ఉంది, గోల్ ఏంటి 25 లోపలికి తెచ్చుకోవాలా ఉమెన్ అయితే. మెన్ అయితే 20 లోపలికి తెచ్చుకోవాలా. ఓకే, అది ఎప్పుడైతే అది వస్తుందో పొట్ట ఆటోమేటిక్గా పోద్ది. పొట్ట కోసం ఏం చేయబల్లా, బాగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? బాడీ ఫ్యాట్ తగ్గే కొద్దీ చాలా మందికి తెలియదు కానీ 6 ప్యాక్ ఆల్రెడీ ఉంటుంది మన లోపల. దాని మీద కొవ్వు పేరుకుంటుంది. ఇప్పుడు ఆ కొవ్వుని తీసేస్తే మీకు 6 ప్యాక్ కనిపిస్తుంది. ఎక్సర్సైజ్లు కూడా ఏం చేయబల్లే, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మీకు 6 ప్యాక్ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది మనకు. దాని మీద ఫ్యాట్ కప్పబడిపోయింది కాబట్టి అది కనపడడంలా. ఒకవేళ ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసిన ఆ ఫ్యాట్ మీద ఫ్యాట్కి చేస్తున్నట్టే, అదేం ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఫ్యాట్ తగ్గితేనే మీరు చేసిన ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. అండర్స్టూడ్? సో 3 పనులు చేయాల్సి ఉంటుంది ఫ్యాటీ లివర్ నుంచి బయటపడాలంటే. ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అయితే స్టోరీ వేరు, దాన్ని పక్కన పెడదాం, అది ఇంకా ప్రాసెస్ వేరు. ఓకే, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? మీకు ఆల్కహాల్ తాగే అలవాటు లేదు, బట్ అయినా కూడా ఫ్యాటీ లివర్ ఉంది. ఎలా తెలుస్తుంది? మీరు అల్ట్రాసౌండ్ తీసుకుంటే, స్కాన్ తీసుకుంటే తెలిసిపోద్ది. బ్లడ్ మార్కర్స్లో ఏమైనా తెలుస్తుందా అంటే, ఎస్, లివర్ ఫంక్షన్ టెస్ట్ మీకు రిపోర్ట్లో ఉంటుంది, చూస్తే ఆల్కలైన్ ఫాస్ఫేట్ అని, ఎస్జిఓటి అని, ఎస్జిపిటి అని కొన్ని రీడింగ్స్ ఉంటాయి. అవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో ఫ్యాటీ లివర్ ఉంటే ఏమేమి జరుగుతాయి? మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. గాల్ బ్లాడర్ స్టోన్స్కి కారణం ఎవరు? గాల్ బ్లాడర్ని తీసేస్తాం పాపం, యాక్చువల్గా ప్రాబ్లం లివర్. ఫ్యాటీ లివర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు తలస్నానం చేసినారు, తల తుడుచుకోకుండా కూర్చున్నారు అనుకోండి తినేదానికి, వంగినప్పుడు ప్లేట్లు నీళ్ళు పడతాయి, పడవా? ఎందుకు తుడుచుకోలేదు? అలా లివర్ మీద ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు అది చేసే ప్రతి పనిలో ఫ్యాట్ వదిలేస్తుంటుంది అనుకోండి. ఓకే, అలా బయలు చూసి తొందరగా గడ్డలు కట్టేస్తే అది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, మనం తినే ప్రోటీన్ బాగా అర్థం చేసుకోండి, మనం తినే ప్రోటీన్ అమైనో యాసిడ్గా మారేటప్పుడు అమోనియా తయారవుతుంది. అది కలపకూడదు బ్లడ్లో, కాబట్టి యూరిక్ యాసిడ్గా మార్చి బ్లడ్లో కలుపుతుంది బాడీ. ఆ బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్ని కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించాలా. ఒకవేళ ఎక్కువ యూరిక్ యాసిడ్ తయారైపోతుంటే దానికి యూరిక్ యాసిడ్ టాబ్లెట్లు ఇస్తారు. అదేం చేస్తుంది? మళ్ళీ లివర్ ఫంక్షన్ని ఆపుతాయి. మీ కొలెస్ట్రాల్ పెరిగింది, ఎవరు తయారు చేసినారు? ఎల్డిఎల్ పెరిగిపోద్ది. ఓకే, విఎల్డిఎల్, ఎల్డిఎల్ పెరుగుతాయి. ఎవరు పెంచినారు దాన్ని అంటే, లివర్ తయారు చేసే ఫ్యాట్ అది. ఎప్పుడైతే లివర్ ఫ్యాటీ లివర్ అవుతుందో ఆటోమేటిక్గా అది ఎక్కువ తయారు చేస్తుంటుంది అవసరానికి మించి. మన బాడీలో ప్రతిరోజు లివర్ 2000 మిల్లీగ్రాముల వరకు ఫ్యాట్ని తయారు చేస్తుంది. అది ఒకవేళ ఇంకా ఎక్కువ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ఎల్డిఎల్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి. దానికి కారణం ఎవరు? మళ్ళీ ఫ్యాటీ లివరే. అర్థమవుతుందా? ఫ్యాటీ లివర్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్. అర్థమవుతుందా? సో దీన్ని ఎలా ఎలా చేయాలంటే, ఫస్ట్ వెయిట్ తగ్గడం అనేది ఒక స్టెప్. రెండో స్టెప్ ఏంటి? లివర్ సెల్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దానికి మిల్క్ టిషల్ అని దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మనం సొంటి, అల్లం ఎలాగైతే వేరు కదా, అది ఎలాగైతే వాడుకుంటామో హెల్త్కి, మిల్క్ టిషల్ అనేది ఒక ప్లాంట్. చాలా కంట్రీస్లో దాన్ని సాగు చేస్తారు. ఓకే, మనకి ఇప్పుడు యాపిల్ పంట ఆ టైప్లో, ఇండియాలో అది లేదు జనరల్గా. సో మనకు దొరుకుతాయి, సప్లిమెంట్ రూపంలో దొరుకుతుంది. అంటే ఆ చెట్టు వేరుని ఎండబెట్టి పౌడర్ చేసిన టాబ్లెట్స్ దొరుకుతాయి. ఓకే, ఆ మెడిసిన్ కాదు, అది సప్లిమెంట్. లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, హెపటైటిస్ బి వల్ల లివర్ చెడిపోయిన వాళ్ళకి, క్రానిక్ జాండీస్ అంటాం, ఎంత వాడినా ఏం చేసినా జాండీస్ తగ్గకుండా ఉండే వాళ్ళకి కూడా ఈ మిల్క్ టిష్యూల్ అనేది అద్భుతంగా, లివర్ ఫుడ్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఓకే, లివర్ ఇష్టంగా, అంటే లివర్ని అద్భుతంగా రిపేర్ చేయగలిగిన ఒక మూలికలాగా అనుకోండి. అవి దొరుకుతాయి మనకు. ఓకే, మిల్క్ టిష్యూలు అనేటివి అలా అవి యాడ్ చేసుకోవడం కానీ, అంటే ఫ్యాటీ లివర్ రివర్సల్లో చెప్తున్నాను నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఓకే, సో లివర్ క్లెన్జింగ్కి, లివర్ని రిపేర్ చేసే ప్రాసెస్లో, అంటే మనం ఎక్సర్సైజ్ చేసినాక స్నానం చేయడం ఎట్లో, అలా లివర్ రిపేర్ చేసినాక లివర్ క్లెన్జింగ్ అనేది అవసరం. లివర్ క్లెన్జింగ్కి అద్భుతంగా పనిచేసేది ప్రపంచంలో వెల్లుల్లి అంటాం కదా, తెల్లగడ్డలు అంటారు కొన్ని ఏరియాల్లో, వెల్లుల్లి అంటాం. వెల్లుల్లి రసం అలిసిన్ అంటాం. వెల్లుల్లి మీరు పిండితే లేదా కొరికితే రసం వస్తుంది, ఆ రసంని అలిసిన్ అంటాం. అది హీట్ సెన్సిటివ్, మీరు కూరల్లో వేస్తే ఆవిరైపోతుంది.
అర్థమైందా? అలిసిన్ అనేది పచ్చిది కొరికితే నోరంతా ఘాటుగా ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, కూరల్లో వేసుకొని తింటాం. కూరల్లో వేసినప్పుడు అది ఆవిరైపోతుంది, దానివల్ల మనకు ఉపయోగం లేదు. సో అందుకని కొంతమంది ఇప్పుడు మంతెన సత్యనారాయణ ఇలాంటి న్యాచురోపతి డాక్టర్స్ ఏం చెప్తారంటే, పరగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలు మింగారంటే లివర్కి మంచిది, హార్ట్కి మంచిది అని చెప్తుంటారు. కానీ మన కడుపులో యాసిడ్ ఉంటుందిగా, అది వేసినప్పుడు అది బాయిల్ అయితే ఏ రూపంలో బయట వచ్చేస్తుంది. మీ పక్కన వాళ్ళందరికీ తెలుస్తుంది మీరు ఈరోజు వెల్లుల్లి తిన్నారనే విషయం. అర్థమవుతుంది అంటే దాని మీనింగ్ ఏమంటే లోపలికి వెళ్ళట్లేదు, బయటకు వెళ్ళిపోతుంది. సో అందుకని ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసే కంపెనీస్ ఏం చేస్తారంటే ఈ అలిసిన్ని తీసి ఆ జ్యూస్ని పౌడర్తో కలిపి టాబ్లెట్ లాగా చేసి దానికి కోటింగ్ ఇస్తారు, ఎంట్రిక్ కోటింగ్ అంటారు. ఆ కోటింగ్ వల్ల ఏమవుతుందంటే యాసిడ్లో పడినా కూడా 20 నిమిషాల పాటు కరగదు. ఈ 20 నిమిషాల్లో ఏమవుతుంది, ఫుడ్ కానీ ఏదైనా చిన్న పేగులోకి వెళ్ళిపోతుంది. చిన్న పేగులోకి వెళ్ళాక అక్కడ కరగడం వల్ల లివర్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. లివర్ క్లెన్జింగ్కి ఇది అందరికీ కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉందో, ఓకే, అది తెలిసిపోద్ది, రిపోర్ట్లో తెలిసిపోద్ది, కొన్ని బ్లడ్ మార్కర్స్ ద్వారా, లేదు అల్ట్రాసౌండ్ తీసుకుంటే తెలిసిపోద్ది. ఎందుకంటే 4 స్టేజెస్ ఉంటుంది ఫ్యాటీ లివర్ అనేది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, ఫోర్త్ ఇది సిరోసిస్ అంటాం, పర్మనెంట్ డ్యామేజ్ టు లివర్. 3 స్టేజెస్ వరకు కూడా లివర్ వెనక్కి రావడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మనం కూడా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే రిపేర్ అయిపోతుంది. 4th స్టేజ్కి వెళ్తే ఏమవుతుందంటే పర్మనెంట్ డ్యామేజ్ టు లివర్. అప్పుడు ఏం చేయాలా, లివర్ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. కాస్ట్లీ సర్జరీ 30, 40, 50 లక్షల నుంచి కోటి దాకా కూడా ఉన్నాయి రకరకాల హాస్పిటల్స్లో. సక్సెస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అంటే అప్పటికప్పుడు బతికిన 3, 4, 5 ఇయర్స్ తర్వాత ఎంతమంది ఉంటారనేది మీకు ఐడియా ఉంటే, ఏవిఎస్ అని ఒక కమిడియన్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి లివర్ పెట్టు అంటే మీరు వినింటే, ఓకే, 4, 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడం, అంటే యాజ్ పర్ నేను నంబర్ల ప్రకారం చెప్తున్నాను. ఓకే, సో అక్కడికి వెళ్ళక ముందే మనం కాపాడుకోవాలి. లివర్ ఆల్రెడీ రిపేర్ చేసుకునే దానికి రెడీ, మనం టైం ఇస్తే కదా. సో అందుకనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, నేను నేను చెప్పిన స్టెప్స్ గుర్తున్నాయా? లివర్ ఎప్పుడు తనని తాను రిపేర్ చేసుకుంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఖాళీగా ఉంటే అప్పుడు. సో మీరు ఎర్లీగా డిన్నర్ చేసి లేట్ బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, 15, 16 గంటలు లివర్కి టైం ఇచ్చినాం అనుకోండి, ఆటోమేటిక్గా రిపేర్ చేసుకుంటుంది. ఓకే, తనే చేసుకుంటుంది, మనం చేయాల్సింది దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే చాలు. అందుకని ఎర్లీగా డిన్నర్ చేసేది, లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసేది అలవాటు చేసుకుంటే, 15, 16 గంటలు గ్యాప్ ఇస్తే, అర్థమవుతుందా? ఎవరో అడిగినారు గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమన్నా అవుతుంది, ఏమీ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఓకే, 10 రోజులు 15 రోజులు తినకుండా బతికినాం మనం. అప్పట్లో ఫుడ్ దొరకదు కదా, వండి ప్లేట్లో పెట్టే వాళ్ళు ఎవరు లేరు. 1000 ఏళ్ల ముందు చెప్తున్నా, జంతువులను వేటాడుకొని తినేవాళ్ళం మనం. ఓకే, ఎనివే అంటే మీకు చెప్తున్నా ఏమీ కాదు. తిన్నప్పుడు అంటే కొంతమంది అంటారు అసలు నేను ఏమీ తినకుండా ఉంటే ఏమవుతుందని, ఏమీ కాదు. మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 40 కేజీలు ఫ్యాట్ ఉందా, 40 కేజీలు అంటే ఎన్ని గ్రాములు, 40,000 గ్రాములు కదా. 1 గ్రామ్ 9 క్యాలరీలు ఇస్తుంది. 40,000 ఇంటూ 9 ఎంత, 3,60,000 క్యాలరీలు మన బాడీలో ఉంది. రోజుకి ఎంత కావాలి మనకు, మీరు విపరీతంగా పనిచేసే వ్యక్తి అయితే 2,000 కావాలా. అర్థమవుతుందా? అప్పుడు ఎంత ఉన్నట్టు మీ బాడీలో, 180 రోజుల 2,000 అంటే డివైడెడ్ బై 2,000 కొట్టండి. ఓకే, 360కి 3 లక్షలకి ఆల్మోస్ట్ 180 రోజులు మీరు ఏమీ తినకపోయినా ఫుల్గా పనిచేస్తే అంత ఎనర్జీ మన బాడీలో ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఏదైనా కావాలంటే ఏం కావాలా, వాటర్ కావాలా, న్యూట్రిషన్ కావాలా, వైటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ అంటాం, ఎలక్ట్రోలైట్స్ న్యూట్రిషన్ ఉంటే, ఓకే, వాటర్ ఉంటే చాలు. అంటే మీరు ఒక మల్టీవిటమిన్, సాల్ట్, పొటాషియము, సోడియము ఈ రెండు ఉండి, ఓకే, ఒక మల్టీవిటమిన్ ఉంటే వాటర్ తాగుతా మీరు 180 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్గా పనిచేస్తున్నా కూడా అంత ఎనర్జీ ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి, నిన్న ఎవరో అడిగారు మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి, డైట్ లా ఉంది మా పాప డైట్లో, ఆపేయమంటారా, సరే అంటే సరిపోదేమో అమ్మాయికి ఎనర్జీ అని. మీకు అర్థం కావాల్సింది ఏమంటే తింటే సరిపోదు ఎనర్జీ, తినకపోతే దండి ఉంది బాడీలో. అర్థమవుతుందా? కంప్యూటర్ వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ర్యామ్, హార్డ్ డిస్క్ అని. హార్డ్ డిస్క్ అంటే మనం తినింది ఎనర్జీగా మారి ఎనర్జీ రావాలా. బట్ బాడీలో ఉన్న ఫ్యాట్ అలా కాదు, ఇన్స్టెంట్ ఎనర్జీ. సో అందుకనే డైట్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఎనర్జీ వస్తుంది వెన్ తినే వాళ్ళతో కంపేర్ చేస్తే. ఆల్వేస్ మంచి క్వాలిటీ స్లీప్ ఉంటుంది, మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అర్థమైంది? ఎప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ని యాక్సెస్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అరిగిపోయి అన్నీ రెడీగా ఉన్నట్టు, రెడీ గ్లూకోజ్ లాగా ఫ్యాట్ అనేది. అర్థమవుతుందా? సో అంటే ఆ అపోహల నుంచి బయట రండి. సో ఇది ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉండడం, వాటర్ ఇంక్రీజ్ చేసుకోవడం, మిల్క్ తిషలు, గార్లిక్ లాంటివి యూస్ చేసుకోవడం, సపోర్ట్ తీసుకోవడం, ఆపిల్ సైడర్ వెనిగర్ అని, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అని రకరకాలు ఉన్నాయి. కోచెస్తో మాట్లాడండి, దే విల్ టెల్ యూ ఎలా ప్రోగ్రామ్ లాగా ఎలా తగ్గించు. ఎందుకంటే రాత్రి రాత్రి తగ్గదు, 8 to 12 months టైం పడుతుంది. మనం లివర్ మీద వర్క్ చేసి క్లీన్ చేసుకోవాలా. మళ్ళీ మనం చిన్నపిల్లలాగా రాళ్ళు తిన్నా అరిగిపోతుంది అంటాం కదా, ఆ స్టేజ్కి రావాలంటే 8 to 12 months టైం తీసుకొని చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ
అండ్ వైటమిన్ సిని అందుబాటులో పెట్టాలి. అందుకే లెమన్ వాటర్ చెప్తామనమాట డైట్‌లో కూడా. ఒక వాటర్ బాటిల్ ఒక హాఫ్ లెమన్ పిండుకొని లైట్‌గా సాల్ట్ ఏసుకొని తాగుతా ఉండడం అట్లా రోజంతా. సో, ఈ పనులు చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పినటివి లివర్‌ని రివర్స్ చేసుకోవచ్చు ఫ్యాటీ లివర్. ఓకే. సో, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే అది రేర్. అంటే తగ్గిపోయింది. రేర్ అంటే వెన్ కంపేర్డ్ టు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు అసలు 1% కూడా లేదది. మొత్తం ఇదే. ఫ్యాట్ పెరగడం వల్ల కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ తినడం వల్ల ఫ్రూట్స్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్ దీనికి. ఎందుకంటే ఫ్రూట్స్‌లో ఫ్రక్టోస్ ఉంటది. అది అన్నిటిలాగా డైజెస్ట్ కాదు. లివర్ మీద డిపాజిట్ అయ్యేది ఫ్రక్టోసే. ఓకే. సో, ఇవన్నీ గూడా ఇంకొంచెం డీటెయిల్‌గా కోచ్‌తో మాట్లాడండి. డెఫినిట్‌గా చెప్తారు. ఎందుకంటే ఇది వన్ ఆన్ వన్ బేసిస్‌లో మీ వెయిట్ బట్టి, మీ హైట్ బట్టి, మీకున్న ఇష్యూస్ బట్టి ఆల్రెడీ బయటపడిందా? ఫ్యాటీ లివర్ లేదా? లేకపోతే మీ రిపోర్ట్స్ చూసి ఒక క్లారిటీ వస్తది. ఓకే. డన్. వాటర్ మర్చిపోయినారా? తాగినారా? సో, కాల్ అయిపోయినాక తాగేయండి. ఓకే. లేదు ఇంకోసారి ప్రేయర్ చేసుకొని తాగండి. లేకపోతే ఇంట్లో కూడా యాడ్ చేయండి.